చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలోని చిన్నరెడ్డిపల్లి క్రాస్ వద్ద ఉన్న గ్యాస్ ఏజెన్సీ ముందు శనివారం ఉదయం నుంచి వినియోగదారులు భారీ సంఖ్యలో బారులు తీరారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడి సిలిండర్ల కోసం వేచి చూస్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా మారిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బుకింగ్ చేసుకున్నప్పటికీ సకాలంలో సిలిండర్లు డెలివరీ కాకపోవడంతో ప్రజలు నేరుగా ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచే చిన్నరెడ్డిపల్లి క్రాస్ వద్ద జనం క్యూ కట్టారు. ఎండ తీవ్రత పెరుగుతున్నా గంటల తరబడి వేచి ఉన్నా కనీసం ఒక్క సిలిండర్ కూడా దొరకడం లేదని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ లేదని ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ సరైన సమాధానం ఇవ్వడం లేదు. గ్యాస్ కొరత వల్ల వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని స్థానిక వినియోగదారులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టరేట్ అధికారులు గ్యాస్ కొరత లేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు క్యూ లైన్లు తప్పడం లేదు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని చిన్నరెడ్డిపల్లి పరిసర గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీల వద్ద జరుగుతున్న గందరగోళాన్ని నివారించి బుకింగ్ ప్రాధాన్యత ప్రకారం సిలిండర్లను పంపిణీ చేయాలని కోరుతున్నారు.